నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 50 crore రూపీస్ని ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు ఇమీడియట్గా డిపాజిట్ చేయాలి పరిహారం కోసం. ఇది ఇనీషియల్ అమౌంట్ మాత్రమే అని చెప్పి. అయితే ఇక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే అంశం మనకు చాలా ఇంపార్టెంట్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. మీ అందరికి తెలుసు ట్రిబ్యునల్స్ ఆర్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్. క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అంటే కోర్టులు లాంటివే కానీ పూర్తి స్థాయి కోర్ట్స్ కాదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 ద్వారా క్రియేట్ అయింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మనకి కొన్ని చట్టాలు దాని జ్యూరిస్డిక్షన్లోకి వస్తాయి. ఏవే చట్టాలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జ్యూరిస్డిక్షన్లోకి వస్తాయో ప్రిలిమ్స్ క్వశ్చన్ రావచ్చు. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, బయోడైవర్సిటీ యాక్ట్, ఎయిర్ యాక్ట్, వాటర్ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్, పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ ఇవన్నీ వస్తాయి. కానీ ఎన్జిటి పరిధిలోకి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ రాదు. తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఒక చైర్మన్ ఉంటారు. ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లెవెల్. తర్వాత జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, ఎక్స్పర్ట్ మెంబర్స్ ఉంటారు. అండ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈజ్ మెంట్ ఫర్ ఎక్స్పీడియస్ అడ్జుడికేషన్, స్పీడీ జస్టిస్. అయితే ఈరోజు న్యూస్ పేపర్లో 3-4 పదాలు వచ్చినాయి. ఆ పదాల మీద నేను ఎంఫసైజ్ చేస్తున్నాను. ఒకటి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే సహజ న్యాయ సిద్ధాంతాలు. దే ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయ సిద్ధాంతాలు. అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్ట్రిక్ట్గా సిపిసి, ఎవిడెన్స్ యాక్ట్ ఈ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది సహజ న్యాయ సిద్ధాంతాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అయినా సరిపోద్ది. రెండోది స్పీడీ జస్టిస్ అంటే త్వరితగతిగా న్యాయం అందించాలి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ వెయిట్ చేయలేదు. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ మనం ఆపలేం. సో 6 నెలల లోపల, 6 months లోపల డెసిషన్స్ ఇవ్వాలి. అయితే ఇక్కడ 2 ప్రిన్సిపల్స్ పర్టికులర్గా వాడారు. స్ట్రిక్ట్ లయబిలిటీ, అబ్సల్యూట్ లయబిలిటీ. స్ట్రిక్ట్ లయబిలిటీ ప్రిన్సిపల్, అబ్సల్యూట్ లయబిలిటీ ప్రిన్సిపల్ అని 2 ప్రిన్సిపల్స్ వాడారు. స్ట్రిక్ట్ లయబిలిటీ అంటే ఏంటంటే నేను నిర్లక్ష్యం వహిస్తే, ఏదైనా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరిగితే, నా నిర్లక్ష్యం ప్రూవ్ అయితే స్ట్రిక్ట్గా నేను లయబుల్ అవుతాను. స్ట్రిక్ట్గా నేను పరిహారం చెల్లించాలి. దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అంటే నా నిర్లక్ష్యం లేదు, నా నెగ్లిజెన్స్ లేదు అని నేను ప్రూవ్ చేస్తే నేను తప్పించుకోవచ్చు. కానీ అబ్సల్యూట్ లయబిలిటీలో నువ్వు చేసే పనే హార్మ్ఫుల్ అయినప్పుడు, నువ్వు చేసే ఇండస్ట్రీ, నువ్వు పెట్టిన ఇండస్ట్రీ డేంజరస్ అయినప్పుడు నీ నెగ్లిజెన్స్ ఉందా లేదా అనేం కాదు, నువ్వు కంప్లీట్గా లయబుల్. దాన్నే అబ్సల్యూట్ లయబిలిటీ అంటారు. అబ్సల్యూట్ లయబిలిటీ ప్రిన్సిపల్నే ఇంకొక పదం కూడా వాడతారు, నో ఫాల్ట్ లయబిలిటీ ఆర్ నో ఫాల్ట్ ప్రిన్సిపల్. అంటే నా ఫాల్ట్ లేకపోయినా సరే నేను లయబుల్, నా ఫాల్ట్ లేకపోయినా సరే నేను లయబుల్. అయితే మీ అందరికి తెలుసు ఇండియాలో 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది. ఆ తర్వాత స్ట్రిక్ట్గా స్లోగా ఇండియాలో అబ్సల్యూట్ లయబిలిటీ తీసుకొచ్చేసారు. నువ్వు తప్పు చేస్తే ఖచ్చితంగా లయబుల్, అబ్సల్యూట్ లయబిలిటీ ప్రిన్సిపల్ అని చెప్పి. ఒకవేళ నీ తప్పు ప్రూవ్ అవ్వకపోయినా, నీ నెగ్లిజెన్స్ ప్రూవ్ అవ్వకపోయినా, నీ వ్యాపారం వల్ల చాలామందికి హాని కలిగితే నువ్వు లయబుల్, నువ్వు పరిహారం చెల్లించాలి. పొల్యూటర్ షుడ్ పే, పొల్యూటర్ షుడ్ పే. ఎన్జిటి యాక్ట్లో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్లో సెక్షన్ 17 ఉంది. సెక్షన్ 17 ఆఫ్ ఎన్జిటి యాక్ట్. ఆ 17 ప్రకారం నో ఫాల్ట్ ప్రిన్సిపల్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జడ్జ్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్లో నో ఫాల్ట్ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాలి. తప్పు ఉందా లేదా కాదు. ఈరోజు ఎల్జీ పాలిమర్స్ ఎంత తప్పు, వాళ్ళ నెగ్లిజెన్స్ అంత ఉందని కాదు, వాళ్ళ వల్ల ఎంతమంది చచ్చిపోయారు, ఆ కంపెనీ వల్ల ఎంతమంది నష్టం జరిగింది, ఎంత. ఇదంతా అసలు ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్లో ఎంత నష్టం జరిగిందో లిక్విడేట్ చేయడం కూడా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లిక్విడేట్ ద డ్యామేజెస్. ఇంత డ్యామేజ్ అయిందని ఒక ప్రాణానికి ₹1 అని చెప్పడం కూడా కష్టం. దట్ వాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అబ్సల్యూట్ లయబిలిటీ. 1986 నుంచి ముఖ్యంగా ఓలియం గ్యాస్ లీకేజ్ కేస్ తర్వాత ఇండియాలో ఢిల్లీలో శ్రీరామ్ ఫుడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీలోంచి ఓలియం గ్యాస్,
OLEUM. ఓలియం గ్యాస్ అనే గ్యాస్ లీక్ అయింది. ఆ లీక్ అయిన దగ్గర నుంచి కూడా స్ట్రిక్ట్ లయబిలిటీ సరిపోదు, అబ్సల్యూట్ లయబిలిటీ తీసుకురావాలి అని చెప్పి. మీ అందరూ తెలుసు భోపాల్ గ్యాస్ లీకేజ్ కేసు కూడా, మిథైల్ ఐసోసైనైడ్ ఎంత దారుణంగా జరిగిందో. ఆ తర్వాత ఈ స్ట్రిక్ట్ లయబిలిటీ, అబ్సల్యూట్ లయబిలిటీ అనే దానికి డిఫరెన్స్, స్ట్రిక్ట్ లయబిలిటీ, అబ్సల్యూట్ లయబిలిటీ అనే దానికి డిఫరెన్స్ బాగా తెలుసుకోవాలి. ఈ స్ట్రిక్ట్ లయబిలిటీ అనేది ఇంగ్లీష్ లాలో ఉంది, బ్రిటిష్ లాలో. స్ట్రిక్ట్ లయబిలిటీ అనేది ఇంగ్లీష్ లా, బ్రిటిష్ లాలో 1868 నుంచి 1868 నుంచి ఇది ఉందన్నమాట. ఇంగ్లాండ్లో రైలాండ్స్ వర్సెస్ ఫ్లెచర్ అనే కేసులో ఈ స్ట్రిక్ట్ లయబిలిటీ అనే కాన్సెప్ట్ మొదలైంది. రైలాండ్స్ వర్సెస్ ఫ్లెచర్, RYLANDS, రైలాండ్స్ వర్సెస్ FLETCHER అనే కేసులో వచ్చిందనమాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ ఇల్లు, నేను అశోక్ నగర్లో ఉంటున్న ఇల్లు, ఈ ఇంట్లో చిన్న చెరువు తవ్వాను, చిన్న చెరువు, నా అవసరాలకి చిన్న చెరువు తవ్వాను అనుకుందాం. సడన్గా ఈరోజు ఈ టైంలో అశోక్ నగర్లో కుండపోత వర్షం పడింది, పెద్ద వర్షం పడింది. ఆ వర్షం వల్ల ఇదంతా నిండిపోయి పక్కింట్లోకి వెళ్ళిపోయింది, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది. అపార్ట్మెంట్లో కొంతమంది నిద్రపోతున్నారు సెల్లర్లో, వాళ్ళందరూ మునిగిపోయారు. అప్పుడు నాకు వాళ్ళందరినీ చంపాలన్న ప్లానా? కాదు. బట్ స్టిల్ నేను చేసిన పనికి మామూలుగా నేను లయబుల్ అవుతాను. కానీ ఎప్పుడు లేనంత కుండపోత వర్షం పడింది అనుకోండి, దేవుడు సృష్టించాడు అంత పెద్ద వర్షాన్ని. మామూలు వర్షానికి నా చెరువు మునిగిపోదు, నా చెరువులోంచి బయటకు నీళ్ళు వచ్చేవి. కానీ దేవుడు అంత అకాలమైన పెద్ద 100 సంవత్సరాల్లో లేని వర్షం పడింది అనుకోండి, నేను ఎంతవరకు లయబుల్? నేను అప్పుడు చెప్తాను, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. అంత భారీ కుండపోత వర్షం నేను ఊహించలేదు, నాకు ఎవరిని డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశం లేదు అని చెప్తాను. స్ట్రిక్ట్ లయబిలిటీలో బాల్లా తాకి ఇంటెన్షన్ ఉందా, అందరినీ నీళ్ళలో ముంచేయాలని, లేదా చూస్తారు. అలా నెగ్లిజెన్స్ ఉందా, నా నెగ్లిజెన్స్ ఉందా లేదా చూస్తారు. కానీ అబ్సల్యూట్ లయబిలిటీలో అలా చూడరు. నువ్వు చెరువు తవ్వావా లేదా, కొండపోత వర్షం ఎందుకు పడిందో నాకు సంబంధం లేదు, నీ వల్ల అందరూ అభిప్రాయపడ్డారా లేదా, అందరూ బాధపడ్డారా లేదా, అది చూస్తారనమాట. సో స్ట్రిక్ట్ లయబిలిటీలో కొన్ని మినహాయింపులు ఉంటాయి, అబ్సల్యూట్ లయబిలిటీలో మినహాయింపులు ఉండవు. నో ఫాల్ట్ లయబిలిటీ, దట్ ఈస్ కాల్డ్ నో ఫాల్ట్ లయబిలిటీ అనమాట. అది ఏ సెక్షన్లో ఉంది NGT యాక్ట్లో? సెక్షన్ 17 ఆఫ్ NGT యాక్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఇది. సో దీని మీద మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రిక్ట్ లయబిలిటీ అండ్ అబ్సల్యూట్ లయబిలిటీ ఆర్ నో ఫాల్ట్ లయబిలిటీ అని.